దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిలిచిపోయిన విమాన సర్వీసులు కేవలం ఒక్క రోజులోనే దాదాపు 1000కి పైగా విమానాలు రద్దు. వేలాది మంది ప్రయాణికులు తిండి నీరు లేక ఎయిర్పోర్టులోనే పడిగాపులు. గమ్యస్థానాలకు ఎప్పుడు ఎలా చేరాలో తెలియని దుస్థితిలో ప్రయాణికులు. ఏ ఎయిర్పోర్ట్ చూసినా రైల్వే స్టేషన్ తలపిస్తుంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, విశాఖ ఇలా దేశంలోని ప్రధాన నగరాల్లోని ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు నరక యాతన అనుభవిస్తున్నారు. పైలట్ల కొరత, కొత్త నిబంధనలు, ఇండిగో యాజమాన్యంలో ప్రణాళిక లోపమే ఈ సంక్షోభానికి కారణమా? అసలు కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి? గతంలో ఉన్న నిబంధనలు ఏంటి? ఇండిగో చెబుతున్నట్లుగానే నిజంగా ఆపరేషనల్ ఇష్యూనా? అరే ఎన్నిసార్లు డీల్ అవుతుందమ్మా? ఒక్కసారి అయితే డీల్ అవుతుంది. ఎందుకు డీల్ అవుతుంది? ఎందుకున్నాడు నువ్వు తెలియనప్పుడే అది ఎవరు రెస్పాన్స్ లేడు అంటాడు. సమస్య లోతుల్లోకి వెళ్తే మాత్రం ఇది ఏమాత్రం టెక్నికల్ సమస్యగా కనిపించడం లేదు. డీజీసీఏ తీసుకొచ్చిన కొత్త నిబంధనలే కారణంగా కనిపిస్తున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం పైలట్లకు వారానికి 48 గంటల రెస్ట్ పెరిగింది. గంటల రెస్ట్ మాత్రమే ఉండేది. రాత్రి డ్యూటీలో ఒక పైలట్ గతంలో 6 ల్యాండింగ్స్ చేసేవారు. ఇప్పుడు మ్యాక్సిమం 2 ల్యాండింగ్స్ మాత్రమే చేయాలి. రాత్రిపూట డ్యూటీ సమయాన్ని కూడా డీజీసీఏ తగ్గించింది. ఈ నిబంధనల కారణంగానే ఇండిగోలో సంక్షోభం తలెత్తింది. కాక్పిట్లో కూర్చోవడానికి పైలట్లు లేని పరిస్థితి ఏర్పడింది. డీజీసీఏ ఇలా హఠాత్తుగా నిబంధనలు తేవడం తప్పు కదా? అడ్డగోలు నిబంధనల కారణంగా ప్రయాణికులు ఇన్ని కష్టాలు పడాలా? ఏమాత్రం కాదు. ఎందుకంటే ఈ రూల్స్ రాత్రికి రాత్రి వచ్చినవి కాదు. ఈ నిబంధనపై 2 ఏళ్ల క్రితమే చర్చ జరిగింది. 2024 జూన్లోనే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రావాల్సింది. కానీ ఎయిర్లైన్స్ ఒత్తిడి వల్ల నవంబర్ 25కి వాయిదా పడ్డాయి. ఇలా 2 ఏళ్ల సమయం ఉన్న ఇండిగో యాజమాన్యం తగినంత సంఖ్యలో పైలట్లను రిక్రూట్ చేసుకోలేదు. ఇండిగో ఫాలో అయ్యే పాలసీలోనే తప్పుంది. ఎక్కువ మంది ఎందుకంటే తక్కువ మంది సిబ్బందితో ఎక్కువ పని చేయించుకుంటే లీన్ మ్యాన్ పవర్ స్ట్రాటజీని ఇండిగో ఫాలో చేస్తుంది. తాజా సంక్షోభంతో ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్రం జోక్యం చేసుకుంది. ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా కొత్త ఎఫ్డిటిఎల్ నిబంధనలు వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేసింది. అంటే పాత పద్ధతిలోనే పైలట్ డ్యూటీ చేయాలి. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రాబోయే రోజుల్లో విమాన సేవలు మళ్ళీ సాధారణ స్థితికి రావచ్చు. అయితే ఇక్కడ ప్రయాణికుల భద్రత విషయంలో కేంద్రం రాజీ పడింది. రూల్స్ సడలించడం వల్ల విమానాలు నడుస్తాయి. కానీ ప్రయాణికుల భద్రత గాలిలో దీపమేనా? అలసిపోయిన పైలట్లతో విమానాలు నడిపించడం ఎంతవరకు కరెక్ట్? పైలట్లు కూడా ఈ సడలింపులు మాకొద్దు అంటున్నారు. కార్పొరేట్ కంపెనీలకు లాభం తప్ప పైలట్లకు, ప్రయాణికులకు సేఫ్టీ ఎక్కడా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇండిగో సంక్షోభం మన దేశీ ఎయిర్లైన్స్లో ఉన్న లూప్ హోల్స్ని బయటపెట్టింది. ఫ్యూచర్లో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఎయిర్లైన్స్ లాభాల కంటే ప్లానింగ్, ప్యాసింజర్ సేఫ్టీకి ప్రాధాన్యతనివ్వాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన రావడం గ్యారంటీ. ఇదే విషయంపై మనతో చర్చించడానికి విజయమోహన్ గారు, ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్, వారు వచ్చున్నారు. సార్, వెల్కమ్ టు వైకే టీవీ సార్. రైట్, ఇప్పుడు ఇదే ఇష్యూపై మనతో మాట్లాడడానికి మా విశాఖపట్నం స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ లైన్లో ఉన్నారు. దుర్గాప్రసాద్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో పరిస్థితి ఎలా ఉంది? కళ్యాణ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే డీజీసీఏ తీసుకొచ్చిన నియమం దేశ అగ్రగామి సంస్థగా ఉన్న ఇండిగో విమానాలపై పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ అయ్యిందని చెప్పి నిత్యం ఎక్కువగా ఇండిగో విమానాన్ని ఆస్తిగా జరుగుతున్నారు ప్రయాణికులు కావచ్చు, ప్యాసింజర్స్ కావచ్చు. అయితే ఇటీవల జరుగుతున్న ఈ 4వ రోజున జరుగుతున్న పరిణామాలు మనం చూస్తే వరుసగా వందలాది విమానాలు రద్దు కావడంతో ఆ ప్రయాణికులు రెగ్యులర్ గా దీన్ని ఆశ్రయించే వాళ్ళు చాలా ఇబ్బంది గురవుతా ఉన్నారు. ప్రధానంగా మనం చూసినట్లయితే ఎక్కువగా విశాఖ నుండి హైదరాబాద్, బెంగళూరు, గోవా, ఢిల్లీ ఎక్కువగా కంటిన్యూ వెళ్తా ఉంటారు. ఇప్పుడు అమరావతి, రాజమండ్రి రెగ్యులర్ గా ప్రయాణం చేస్తున్నారు. అయితే ఈ గత 4-5 రోజులు జరుగుతున్న ఈ విమానాల రద్దుతో ఆ ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అయ్యప్ప భక్తులు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. గంటలు ఎయిర్పోర్ట్ పరిస్థితి. అయితే విమానాల రద్దుతో ప్రత్యామ్నాయంగా వేరే విమానాలు బుక్ చేసుకుందామని చూస్తున్నా కూడా రేట్లు కూడా అధికంగా ఉండడంతో
ప్రయాణికులు చాలా లభోదిమోహం పరిస్థితి కనిపిస్తుంది. ప్రథమంగా విశాఖలో క్రౌడ్ ఫుల్ గా ఎక్కడ చూసినా ప్రయాణికులతో నిండిపోయిన పరిస్థితి. ఏ విమానం ఎప్పుడు రోజుల్లో కొంత సమాచారం లోపం ఉండడం కూడా ఆ ప్రయాణికులు ఇబ్బంది అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు వరకు ఉన్న తాజా సమాచారం అయితే 10 పైనే విమానాలు ఇల్లుగా విమానం రద్దు అయినట్టు ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రకటించడం జరిగింది. ఓవరాల్ గా వందలాది విమానాలు ఈ విధంగా రద్దు అవ్వడంతో ముందుగానే ప్రణాళిక చేసుకునే చేస్తున్నారు. చాలా ఇబ్బందులు ఆల్రెడీ వేరే ప్రాంతానికి వెళ్ళి మన రిటర్న్ రావాలి విశాఖపట్నం అనుకున్నారు కూడా అక్కడ స్టక్ అయిపోయిన పరిస్థితి. దానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా బస్సు ద్వారా ట్రైన్ ద్వారా వద్దాం అన్నప్పటికీ కూడా అక్కడ బుకింగ్ దొరకకపోవడంతో ఎక్కడికెక్కడిగా తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి. కొంతమంది అనుకున్న సమాచారం మేరకు విదేశాలకు వెళ్ళి అబుదాబి వెళ్ళి వీసా కూడా గడువు ముగిసిపోతుంది, రిటర్న్ రావాలన్నా కూడా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి కూడా కొంతమంది అక్కడ ఎదుర్కొపోయిన వారు, ఇబ్బందులు ఉన్నవారు, వారి కుటుంబ సభ్యులకి ఆ సమాచారం వీడియో ద్వారా వాట్సాప్ ద్వారా అందిస్తున్న అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఏదైనా కూడా డీజీసీ తీసుకున్న పూర్తి ప్రక్షాళన చేయాలి. ఏదైతే కొత్త నియమ నిబంధనలు అనుసరించి ఇటువంటి సమస్య వచ్చిందని మనం చూడవచ్చు. గతంలో 6 నెలల కిందట కూడా ఏదైతే సంబంధించి ఇట్లాంటిది జరిగింది. అయితే గత 6 నెలల కిందటే కొత్త నియమ నిబంధనలు ప్రకటించారు. అప్పుడే అందరూ ఏదైతే సంబంధించి అప్పుడు గతంలో విమానం చేస్తుందండి. కానీ అప్పటి నుంచి క్లియర్ చేసుకుంటే సమస్య వచ్చేది. దుర్గా ప్రసాద్, అయితే 2 రోజుల నుంచి ముందే సమాచారం ఇస్తున్నామని చెప్పి ఇండిగో చెప్తుంది. ఈ నేపథ్యంలో అప్పుడు కూడా ఎందుకు ప్రయాణికులు అక్కడికి వచ్చి అంతమంది రావడం జరుగుతుంది? దీన్ని కంట్రోల్ చేసేందుకు ప్రత్యేకంగా సర్వీసెస్ కూడా రన్ చేస్తున్నామని గవర్నమెంట్ చెప్తుంది. నిన్న మినిస్టర్ కూడా చెప్పినటువంటి విషయాన్ని గమనిస్తే ప్రత్యేకంగా ట్రైన్స్ కూడా వేసామన్నారు. సో దీన్ని ఎలా చూడాలి? వీళ్ళందరూ ఎందుకు ఇంకా వస్తున్నటువంటి పరిస్థితి? వీళ్ళు ఆల్రెడీ ఉన్నవాళ్ళ లేదా కొత్త వాళ్ళు వచ్చి జాయిన్ అవుతున్నారు? కళ్యాణ్, ఏదైతే నిన్న కొత్త నిబంధనల ప్రకారం కిలోమీటర్ సంబంధించి కిలోమీటర్ ఎంత ప్రైస్ ఉండాలి, కిలోమీటర్ ఎంత ప్రైస్ టికెట్ ఛార్జ్ చేయాలని నియమ నిబంధనలు పెట్టినప్పుడు కూడా ఈ రోజు కూడా అదే అమలు కావట్లేదని ప్రస్తుతం మనం ఆన్లైన్ లో చెక్ చేస్తుంటే ఒక 8 కిలోమీటర్ వరకు 500 కిలోమీటర్ ఒక రేటు, 1000 కిలోమీటర్ ఒక రేటు, 1500 కిలోమీటర్ ఇచ్చి ఒక రేటు ఇచ్చినప్పుడు కూడా అది ఎవరో పాటించట్లేదు. ఎక్కడ కూడా మీరు ఆన్లైన్ లో చెక్ చేస్తే గతంలో ఎంత అయితే ప్రైస్ ఇస్తున్నారంటే రేపు ప్రైస్ ఉన్నారు, దీన్ని ఒక బిజినెస్ లా చూసుకుంటున్నారు. ఇట్లాంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రయాణికులు వెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడుతుందని చెప్పి అది ఆలోచన చేయకుండా వచ్చిన అవకాశాన్ని మనం అందిపుచ్చుకున్న ఒక సామెత లాగానే ఆ రేటు ఇప్పటికీ హైగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కానీ లేదా విమానాయ సంబంధించిన సంస్థలు కూడా దీన్ని నిన్న ఒక నియమం పెట్టినప్పుడు కూడా ఈ రోజు కూడా అది అమలు కావట్లేదంటే ఈ వైఖరి ఏ విధంగా ఉంటుంది మనం చూడొచ్చు. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఇందుకు ఎయిర్పోర్ట్కి వస్తున్నారంటే ఈ సమస్య క్లియర్ అవుతుందేమో, మనం ఆల్రెడీ ముందు బుకింగ్ చేసుకున్నాం కదా, దాని ప్రత్యామ్నాయంగా ఏమైనా ఫ్లైట్స్ ఉంటాయేమో, లేదంటే ఇది క్యాన్సిల్ చేశారు కాబట్టి దానికి వేరే ఫ్లైట్స్ ఏర్పాటు చేస్తారని చెప్పి ఒక ఆలోచనతో ప్రయాణికులు వస్తున్నారు. మరోవైపు ట్రైన్ కోచ్ పెంచారు కానీ ఎక్స్ట్రా సర్వీస్ ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులో రాలేదు. అండ్ ఇంకోటి తత్కాల బుకింగ్ ఉండడంతో సరిగా ఎవరికి సీట్లు అవైలబిలిటీ దొరకకపోవడంతో ఆల్టర్నేటివ్ గా వాళ్ళు ఆల్రెడీ బుకింగ్ చేసుకున్నాం, దాని డబ్బులు వాపసు రావు, లేకపోతే ప్రత్యామ్నాయంగా తప్పుడు ఇటువంటి ఇళ్ళుగా వెళ్ళిపోతుందని చెప్పి కొంతమంది వస్తూ ఉన్నారు. ప్రధానంగా ఎక్కువగా ఫ్లైట్ ని ఆశ్రయించేవారు వ్యాపారవేత్తలు కావచ్చు, లేదా అనారోగ్య సమస్యలు కావచ్చు, చిన్న పిల్లలకు ఉండేవాళ్ళు, వాళ్ళు ఇట్లాంటి వారు ఎక్కువగా విమానాలు ఆశ్రయిస్తుంటారు. సో ఒక క్యాన్సర్ పేషెంట్ హైదరాబాద్ నుండి రిలీజ్ చేసిన ఆ వీడియో కూడా చూసాం. ట్రీట్మెంట్ కోసం వచ్చి మళ్ళీ రిటైల్ అయ్యేటప్పటికి ఆమె ఎయిర్పోర్ట్ లో ఉంటుంది. బట్ ఇట్లాంటి సంఘటనలు కూడా విశాఖలో కనిపిస్తున్న అంశాన్ని మనం చూపిస్తుంది. అనేక చోట్ల కనీసం మినిమం ఫెసిలిటీస్, ఆఖరికి కూతురికి నాప్కిన్ కొనించలేని దుస్థితిలో నేనున్నానని నిన్న ఒక ట్వీట్ చేయడం జరిగింది ఒక ప్రయాణికుడు. అలాంటి దుస్థితికి కారణం ఏంటి? ఏదైతే ఈజీసీ గతంలో నియమనిబంధనలు పెట్టినప్పుడు కూడా ఏదైతే ప్రధాన అగ్రగామిగా ఉన్న ఇంటికో సంబంధించి దీన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయించి అట్లా నిర్లక్ష్యం చేశారని చెప్పి ఒక వైఖరి కూడా ఒక టాప్ కూడా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే డేటు సమీపించే కొద్ది ఏదైతే పర్టికులర్ డేట్ లోపు కొత్త నిబంధన అమలు అవుతుందని చెప్పినప్పుడు కూడా వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం వ్యవహరిస్తారు. ఈ నేపథ్యం ముందుగానే ప్రణాళికలు చేసుకుంటే ఇందులో సమస్య వచ్చేది కాదు. ఇప్పుడు ఒకేసారి ఆ కొత్త నియమ నిబంధనలు లోపల ఇట్లాంటి ఒకేసారి రావడంతో వారు కూడా ఎక్స్ట్రా సంబంధించి పైలట్ కొరత ఉంది. తెలంగాణ పైలట్ల కొరత ఉంది. మనకు వచ్చిన సమాచారం ఏదైతే టూర్స్ అండ్ ట్రావెల్ సంబంధించి చాలా మంది ముందుగానే ప్రణాళిక చేసుకుని ఒక అసోసియేషన్ ద్వారా వారు ముందుగానే బుకింగ్ చేసుకున్నారు. ఎక్కువగా ట్రిప్స్ వెళ్ళేవారు. సో ఈ ట్రిప్స్ వెళ్ళేవారు కూడా విదేశాల్లో వీటికి ఇరుక్కుపోయి మళ్ళీ రిటర్న్ రావాలంటే చాలా అధికంగా ఉంటుంది. విశాఖ నుండి
హైదరాబాద్ వెళ్ళాలంటే రెగ్యులర్ గా ఉన్న ప్రైస్ కామన్ గా ఒకరోజు ముందు అయితే 7,000 రూపాయలు 8,000 కామన్ గా అయితే 3 నుంచి 5,000 రూపాయలు. కానీ ఇప్పుడున్న ఓన్లీ విశాఖ వైజాగ్కే 25,000 రూపాయలు 25,000 రూపీస్ చూపిస్తుంటే ఏ విధంగా వారు ఇబ్బంది పడతా ఉన్నారు, దీని ప్రైస్ ఎట్లా మాకు దీన్ని తప్పించుకోవడం ఎలాగ చెప్తారు ఎవరికి అర్థం కాని పరిస్థితి. అండ్ మినిమం పెంచుకోవాలి. కొంతమంది రూమ్స్ ఏర్పాటు చేస్తాం ప్రత్యామ్నాయంగా మేము తగ్గించామని చెప్పినప్పుడు కూడా 10 మందికి 5 మంది వచ్చిన పూర్తి స్థాయి ఎవరికి ఇవ్వట్లేదు విమర్శలు వస్తున్నాయి. ప్రయాణికులు చాలా తగ్గులు పెడతా ఉన్నారు. ఎయిర్పోర్ట్ సంబంధించి మనం చూస్తే చాలా అదే ఆ వాతావరణం కనిపిస్తుంది. అంతా మనం చూడండి. రైట్. దుర్గాప్రసాద్, మరో విషయం చెప్పండి. ఉదయం 8 గంటలకల్లా క్యాన్సిలేషన్ ఫీజు తిరిగి చెల్లించాలని చెప్పి ఇండిగోకి నిన్న మంత్రి ఆదేశించారు, ప్రభుత్వం తరఫున మంత్రి రామ్మోహన్ నాయుడు. సో ఇంతవరకు ఎక్కడన్నా క్యాన్సిలేషన్ ఫీ రిఫండ్ అయినట్టుగా ఎక్కడన్నా మీకు రికార్డు వచ్చిందా? ఏదైతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్టికులర్ ప్రైస్ సంబంధించి లేదా క్యాన్సలేషన్ సంబంధించి 2 వాప్స్ సంబంధించి బట్ ఇప్పుడు కూడా అది అమలు కావట్లేదు. క్యాన్సలేషన్ సంబంధించి పూర్తిగా ఏదో జరగట్లేదు చెప్పి కూడా ప్రయాణికులు ఉన్నారు. ఒకవేళ అది వచ్చినా మేము ఆల్టర్నేట్ గా ప్రయాణం చేసుకోవడానికి వేరే ఫ్లైట్ బుక్ చేసుకోవాలా అంటే దీన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేట్ వేరే ఇతర సంస్థలు కూడా చాలా హైక్ పెట్టారు. బస్సు ట్రావెల్స్ ప్రైవేట్ బస్సులు కూడా ఇప్పుడు నార్మల్ గా విశాఖ హైదరాబాద్ దిగ్గాలు ఉంటే ప్రైవేట్ బస్సులు అయితే 2,000 నుంచి 3,000 రూపాయలు స్లీపర్ బస్సు. ఇప్పుడు దీన్ని కూడా అదనం తీసుకొని వాళ్ళు కూడా 6,000-7,000 రూపాయలు అమ్ముతున్నారంటే ఇది వచ్చిన అవకాశాన్ని మనం అందించుకొని మనం వ్యాపారం చేసుకున్నారని చూస్తున్నారు. ప్రత్యామ్నాయంగా వీళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా అని మానవ రూపంలో చూడాలని చెప్పుకుంటే ఎవరు చూడలేని పరిస్థితి. దీనికి విశాఖలో వచ్చిన ఇరుకుపోయిన చాలా మంది ప్రయాణికులు తీవ్ర అసహనం గురవుతున్నారు. కేంద్రంలో ఉన్న పెద్దలు కావచ్చు అండ్ ఈజీపీఎస్ పెద్దలు కానీ దీనిపై దృష్టి పెట్టి తగిన దీన్ని మళ్ళా నార్మల్ పంట అయ్యే విధంగా ఏర్పాటు చేయాలని కోరుకున్నా. ఎంత కొరత తగిన జరిగేటట్లు కూడా ఎక్కడ కనిపించడంలో మనకున్న సమాచారం మనం చూస్తే ఇది 15వ తారీఖు అలా ఎట్లా అవుతుంది అనుకుంటారు కానీ 15 కూడా కాదు అండ్ 20వ తారీఖు వరకు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశాలు పుష్కలంగా అనిపిస్తున్నాయి. రైట్. ఒకసారి మనం ఇక్కడ ఏదైతే ప్రైజ్ డిసిప్లిన్ కొత్తగా ఇచ్చినటువంటి ప్రైజ్ డిసిప్లిన్ ఒకసారి చూద్దాం. అప్ టు 500 కిలోమీటర్స్ 7,500 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా 500 నుంచి 1000 కిలోమీటర్ల వరకు 12,000 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 1000 నుంచి 1,500 కిలోమీటర్ల వరకు 15,000 మాత్రమే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఓవర్ 1,500 కిలోమీటర్స్ పైగా ఉన్న వాటికి 18,000 మాత్రమే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. వీటికి అదనపు ఛార్జీలు ఉంటాయి, ట్యాక్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఫేర్ క్యాప్స్, యూజర్ డెవలప్మెంట్ ఛార్జెస్ పడతాయి. అదేవిధంగా ప్యాసింజర్ డెవలప్మెంట్ ఫీజెస్ కూడా దీనికి అదనంగా పడతాయి. రైట్. దుర్గాప్రసాద్, దీంతోపాటు ఇక్కడ మనం కొన్ని విషయాలను గమనించాల్సి ఉంటుంది. ఇండిగో ఇలా ఎందుకు చేసింది అనే దాని మీద అనేక చర్చలు జరుగుతున్నాయి. విపక్షాలు ఒక రకంగా చెప్తున్నాయి, ప్రభుత్వం ఒక మాట చెప్తుంది. ఇక్కడ మనకున్న డేటా గమనించినట్టయితే దేశంలో ఆపరేషన్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ 2015-16లో కేవలం 70 ఉంటే ప్రస్తుతం అవి 140 అయ్యాయి. అంటే 10 ఏళ్లలో దాదాపుగా 70% అంటే 100% పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా DCCA ఆదేశాలతో FDTL ఏదైతే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్ కనుక చూసినట్లయితే 36 గంటల నుంచి 48 గంటలు చేయడం అనేది ఒకటి జరిగింది. అయితే ఇక్కడ మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇంటర్నేషనల్ పరిస్థితులు కూడా చూస్తే పైలట్స్ యొక్క ల్యాక్ ఆఫ్ పైలట్స్ అంటే పైలట్స్ యొక్క తగ్గుదల అంటే ఎక్కువ అవైలబిలిటీ లేనటువంటి సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇండిగో అందుకే చేశాను అని చెప్తున్నటువంటి మాటలు ఎంతవరకు వాస్తవం అంటారు? ఏదైతే కళ్యాణ్ మనం చూసినట్లయితే ప్రస్తుతం ఇండిగో వద్ద సుమారు 412 విమానాలు ఉన్నాయి. ఓవరాల్ గా మనం చూస్తే రోజువారీ సర్వీస్ 2,200 సర్వీస్ చేస్తున్నారు. మనం చూసినట్లయితే దేశీయంగా 30తో పాటు అంతర్జాతీయంగా 40 ప్రాంతాలకు విమానం నడుస్తుంది. ప్రథమంగా మనం చూసినట్లయితే అయితే మీరు అన్నట్లే ఏదైతే కొత్త నియమ నిబంధనల ప్రకారంగా DGCA ఇచ్చిన టైం లిమిట్ ఏదైతే ఉందో ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్ సంబంధించి దానికి సంబంధించి ఇప్పుడు కూడా తక్కువగా ఉన్నారు. సిబ్బంది ప్రధానంగా సిబ్బంది కొరకు ఉన్నారు. మనకు వచ్చిన సమాచారం మేరకు కూడా ఎవరైతే ఈ ఫ్లైట్ పైలట్స్ ఉన్నారో వారు కూడా కొన్ని ఇండిగో వదిలేసి వేరే చోటకి వెళ్ళిపోవడంతో కూడా వీళ్ళకి ప్రధాన కొరత ఏర్పడింది. ఒకేసారి ఈ కొరత ఏర్పడటం ఇది ఒకేసారి సర్వీస్ అనేది ప్రధానంగా మనం చూసినట్లయితే నార్త్ లో కూడా ఎక్కువగా పెళ్లిళ్ళ సీజన్ అన్ని వచ్చేదంతా డిసెంబర్ అనగానే ఇది గోవా నార్త్ వెళ్ళే సీజన్ ఎక్కువ, పెళ్లిళ్ళ సీజన్ నార్త్ లో ఎక్కువ సీజన్. సో ముందుగా ఎక్కువగా బుకింగ్ చేయండి. సో ఈ కొరత ఈ ఒకేసారి రావడం బుకింగ్ కూడా హై ఉండడంతో ప్రధానంగా ఈ ఎఫెక్ట్ అన్నది ఇందులో ప్రయాణికులు పడింది. ఏదైతే ఈ సర్వీస్ సంబంధించి కొత్త నిబంధనల ప్రకారంగా
వాళ్ళు చెప్పే వెర్షన్ ఏంటంటే కొరత ఉందని చెప్తారు. కానీ ఈ కొరత ముందుగానే ఇది గ్రహించలేదా అని ఒక ప్రశ్న కూడా ప్రయాణికులు తెలుస్తుంది. ఎందుకంటే ఒక ఉద్యోగం మానేసి వేరే చోటుకి వెళ్ళేటప్పుడు లేదా పైలట్ ఈ కంపెనీ నుండి వేరే కంపెనీకి వెళ్ళేటప్పుడు కొరత ఉంటుంది కదా, దాన్ని ఎందుకు రిక్రూట్మెంట్ చేయలేకపోయారు, ఎందుకు క్లియర్గా దాని కొరత తగిన రిక్రూట్మెంట్ ప్రకటించలేదు. ఇదంతా ఏదైతే ఇండిగో ఉందో ఆ కంపెనీ యాజమాన్యం దృష్టి సారించారు. దాని ప్రధాన లోపంతో ఇదంతా జరుగుతుంది కూడా ప్రయాణికులు అసహనం వ్యక్తిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కళ్యాణ్ రైట్. దుర్గాప్రసాద్ మీరు లైన్లో ఉండండి. మనకి విజయవాడ నుంచి తాజా పరిస్థితి అందించేందుకు రాజేష్ లైన్లో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ రాజేష్. గుడ్ ఆఫ్టర్నూన్ రాజేష్. ప్రస్తుతం విజయవాడలో ఇప్పటి వరకు 2 ఫ్లైట్లు క్యాన్సిల్ అయినట్టుగా, ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినట్టుగా తెలుస్తుంది. నిన్న ఒకటి, ఈరోజు ఒకటి. దాని వివరాలు చెప్తారా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది చెప్పండి. ఏదైతే ఈ ఇండిగోకి సంబంధించి సంక్షోభం ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా పడిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇటు విజయవాడకు సంబంధించి గన్నవరం కూడా దాని ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి గన్నవరం నుంచి చూసుకుంటే నిన్న ఒక ఇండిగో ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయింది, ఇవాళ కూడా ఒకటి ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. అంటే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సంబంధించి ఇండిగోకి సంబంధించి దాదాపు 450 ఫ్లైట్లు అనేది రద్దయినట్టుగా కూడా అటు ఇండిగో సంస్థ ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే గన్నవరానికి సంబంధించి కూడా ప్రధానంగా కొన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్లు, అంటే సింగపూర్కి ఆల్రెడీ వాళ్ళ ఒక ఎయిర్లైన్స్కి సంబంధించిన ఒక ఫ్లైట్ అయితే బయలుదేరింది. ఇంకా ఇండిగోకి సంబంధించి అయితే ఒక ఫ్లైట్ ఈవినింగ్ బయలుదేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అది కూడా చెన్నైకి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా కూడా అటు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే అందుతున్న పరిస్థితి ఉంది. అంటే మొత్తం దాదాపు ఇటు ఇవాళ గన్నవరం ఎయిర్పోర్ట్కి సంబంధించి దాదాపు 10 విమానాలు అయితే ఫ్లయింగ్ అయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించి అటు తిరుపతికి ఒక ఇండిగో విమానం ఉంది, అదైతే క్యాన్సిల్ అయినట్టుగా చెప్తున్నారు. ఇక మధ్యాహ్నంకి సంబంధించి అంటే 12 గంటలకు ఒకటి షార్జహా వెళ్తున్న ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఒక విమానం అయితే ఫ్లై అయింది. ఇక చెన్నైకి సంబంధించి ఒకటి ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానం కూడా వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా ఇండిగోకి సంబంధించి అయితే అటు అన్ని ఎయిర్పోర్ట్లతో పాటు ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్లో కూడా కొంత సంక్షోభం ఉంది. దానికి సంబంధించి కూడా ఇండిగో ఫ్లైట్ను బుక్ చేసుకున్న వాళ్ళు ప్రయాణికులు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. దానికి సంబంధించి ఇక్కడ కూడా అధికారులు పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అటు నేషనల్ లెవెల్లో కూడా కేంద్ర ప్రభుత్వం నిన్న ఈవినింగ్ దాని మీద సమీక్ష చేయడం, అటు ఎయిర్ ఇండియాకు సంబంధించిన సీఈఓతో పాటు బోర్డు డైరెక్టర్లు అందరూ రావడం, పూర్తిగా ఆ ప్రయాణికుల ఇబ్బందులకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకునే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి నిన్న క్లారిటీగా కూడా రామ్మోహన్ నాయుడు కూడా చెప్పారు. ఎందుకంటే ఇవాళ సాయంత్రం 8 గంటల లోపు ఏదైతే రద్దయిన 405 ఫ్లైట్లు అనేది ఇప్పటివరకు ఇండిగో నుంచి రద్దయినట్టుగా కూడా కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా ప్రయాణికులకు సంబంధించిన ఆటో డెబిట్లో కూడా అటు అమౌంట్ ఇవాళ ఈవినింగ్ 8 గంటల లోపు వేయాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఆదేశాలు కూడా ఇచ్చింది. అంతేకాకుండా ఇండిగోకి సంబంధించి కూడా అటు ప్రయాణికులకి క్షమాపణ చెప్పడంతో పాటు వాళ్ళు కూడా ఏదైతే ఈ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంని సరిదిద్దే విధంగా కూడా కొన్ని చర్యలు తీసుకున్నారు. కాకపోతే ఈ నెల 15వ తారీఖు వరకు కూడా ఇదే కొంత కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 15వ తారీఖు లోపు మాత్రం పూర్తిగా అన్ని విధాలుగా ఈ ప్రయాణికులు ఇబ్బంది లేకుండా పూర్తి చర్యలు తీసుకుంటామంటూ కూడా అటు ఇండిగో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రయాణికులు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకోవచ్చు కావచ్చు, పూర్తిగా అటు కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయిన నేపథ్యంలో అటు ఇండిగో సంస్థ కూడా ప్రయాణికులకి ఇప్పటికే కొన్ని ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేసింది. అటు చెన్నైకి సంబంధించి కావచ్చు, బెంగళూరుకు సంబంధించి ఎమర్జెన్సీగా వెళ్ళే ప్రజల కోసం బస్సులు ఏర్పాటు చేసింది. కొన్ని బస్సులు ఇటు హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడకి కావచ్చు, రాజమండ్రికి సంబంధించి ఇవాళ సాయంత్రం కూడా కొన్ని బస్సులు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే పూర్తిగా కొంత ఇండిగో అనేది వైఫల్యం చెందిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2024 తర్వాత ఫ్లయింగ్ సంబంధించి ఎయిర్పోర్ట్లకు సంబంధించి ఫ్లయింగ్కి సంబంధించి కొన్ని మార్పులు చేయడం అనేది ఇండిగో అనేది ముందస్తుగా పసిగట్టలేదు. అంతేకాకుండా నవంబర్ 1 నుంచి ఆ ఇండిగో సంస్థలకు సంబంధించి 6% సర్వీసులను కూడా పెంచిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్మస్ పండుగ జరుగుతుంది, ఈ రెండుగా జరుగుతుంది కాబట్టి కొన్ని విమాన సర్వీసులని 6% పెంచినట్టుగా కూడా అటు ఇండిగో సంస్థ చెప్పిన పరిస్థితి అవుతుంది. పెంచిన దానికి ఎంప్లాయీస్ని అయితే వాళ్ళు రిక్రూట్ చేసుకోలేదు. దాని ప్రభావంతోనే ఇప్పుడు ప్రజలు అనేది తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒక 5 రోజుల నుంచి అయితే అటు ప్రపంచవ్యాప్తంగా కూడా వెళ్లాల్సిన ఫ్లైట్లు కావచ్చు, దేశం వ్యాప్తంగా వెళ్లాల్సిన ఫ్లైట్లు కూడా పూర్తిగా రద్దయిన నేపథ్యంలో ప్రయాణికులు అయితే తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. దానికి సంబంధించి పూర్తిగా ఇండిగో అయితే ప్రాబ్లంను చక్కదిద్దుకుంటామని అయితే చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కళ్యాణ్ రైట్ రాజేష్. అయితే నిబంధనలు సడలించింది ప్రభుత్వం. ఆల్రెడీ 12 గంటలు ప్రయాణాన్ని 14 గంటలకి పైలట్లకి పెంచడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్యాసింజర్ల అవసరాల దృష్ట్యా డ్యూటీ టైమింగ్స్ని
దాదాపుగా 14 గంటల వరకు పెంచింది. అంటే 12 అవర్స్ ఉండేది గతంలో, నిన్నటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం 12 గంటలు ఉండేది, ఇప్పుడు 14 గంటలు పెంచింది. అని పైలట్స్ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం జరుగుతుంది. అదేవిధంగా ఎయిర్పోర్ట్స్ని మనం గమనిస్తే గత కొంతకాలంలో 140 ఎయిర్పోర్ట్స్, ఇందాక కూడా చెప్పడం జరిగింది, 140 ఎయిర్పోర్ట్స్ ప్రస్తుతం ఆపరేషనల్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో డ్యూటీస్, పైలట్లు నైట్ డ్యూటీస్కి సంబంధించి వాటిని కూడా నిబంధనల్లో మార్పులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అంటే ఇండిగోకి ప్రభుత్వం లొంగిపోతుంది అనేటువంటి ఒక వాదన కనిపిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఖచ్చితంగా ఇటు చూసుకుంటే అటు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొన్ని ఫ్లయింగ్ సంబంధించిన మార్పులు, ఏదైతే కొంత ఫ్లైట్ యాక్సిడెంట్లు తక్కువగా జరగాలి, ప్రయాణికులను వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని కొన్ని మార్పులు చేసింది. ఎందుకంటే అటు పైలట్ అనేది దాదాపు ఫ్లయింగ్ అవర్ తర్వాత అంతకుముందు 36 అవర్స్ అనేది వాళ్ళకి రెస్ట్ ఉండేది, దాంతోపాటు ఒక క్యాజువల్ లీవ్ ఉండేది. కానీ పూర్తిగా ఇప్పుడు వాళ్ళకి రెస్ట్ ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే అటు ఇంటర్నేషనల్ ఫ్లైట్లు అనేది భారతదేశ వ్యాప్తంగా కూడా తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కూడా భారతదేశం ముందున్నది కాబట్టి ఎక్కువ ఇంటర్నేషనల్ ఫ్లైట్లు అనేది భారతదేశం నుంచి ఫ్లయింగ్ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని అటు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా పైలట్లకు సంబంధించి వాళ్ళ విశ్రాంతికి సంబంధించి కొన్ని మార్పులు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ మార్పులు చేసిన నేపథ్యంలో ఇండిగో సంస్థ, ఎందుకంటే అటు దేశంలోనే దాదాపు 2300 ఫ్లైట్లు అనేది ఇండిగో సంస్థ నడుపుతుంది. కానీ అటు రిక్రూట్మెంట్ల విషయంలో మాత్రం కొంత అశ్రద్ధ వహించిందని చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా టైమింగ్స్ మారిన తర్వాత కొంతమంది రిక్రూట్మెంట్ చేసుకోవాలి, అటు ఫ్లైట్లకు సంబంధించిన పైలట్లు కావచ్చు, అలాగే ఎయిర్లైన్స్కి సంబంధించిన సిబ్బంది కూడా రిక్రూట్మెంట్ చేసుకోవాలి. కానీ అది ఎక్కడ కూడా ఇండిగో సంస్థ దాని మీద అంత కాన్సన్ట్రేషన్ చేయకుండానే పూర్తిగా ఇప్పుడు ప్రభావం పడిన నేపథ్యంలో ఇప్పుడు దాన్ని పూర్తిగా సరిదిద్దుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయింది అనేది కూడా కొంత రాజకీయ విమర్శలు వస్తున్నప్పటికి కూడా వెంటనే అసలు ప్రాబ్లం అనేది సాల్వ్ చేసే విధంగా అటు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక విచారణ కమిటీ కూడా వేసింది. ఎందుకంటే ఒక ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్లైట్లు నడిపే ఒక ఇండిగో సంస్థ కాబట్టి దాని మీద చర్యలు తీసుకోకుండా ముందు అసలు విచారణ కమిటీ వేసి ఎక్కడ లోపాలు ఉన్నాయి ఏంటి అది అనేది పూర్తిగా అంటే నిర్లక్ష్యం వహించారా, లేకపోతే ఏదైనా కమ్యూనికేషన్ మిస్టేక్ వల్ల ఇలా జరిగింది అనేది ప్రస్తుతానికి ఒక విచారణ కమిటీ అయితే కేంద్ర ప్రభుత్వం వేసింది. అంతేకాకుండా ముందు పూర్తిగా అటు ప్రయాణికులను అనేది పూర్తిగా అటు వాళ్ళ సొంత ప్రదేశాలకు పంపించాలి. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ముందు వాళ్ళ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. అలాగే పూర్తిగా అటు స్టేట్గా ఏదైతే ఆ రాష్ట్రాలకు సంబంధించిన గవర్నమెంట్లకు కూడా పూర్తిగా ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే అటు ప్రయాణికులను అనేది ముందుకు సేఫ్టీగా ఉంచిన తర్వాత పూర్తిగా దీన్ని చక్కదిద్దుకునే చర్యలు తీసుకుంటామంటూ కూడా అటు కేంద్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి అయితే అయింది. అయితే అటు ఫ్లయింగ్ డ్యూటీకి సంబంధించి కూడా గతంలో కొంత నైట్ టైం ఫ్లయింగ్ డ్యూటీలు ఎక్కువ ఉండేవి. అంటే నైట్ టైం కొంత ఎయిర్లైన్స్ సంబంధించిన సిగ్నల్ వ్యవస్థ కావచ్చు, మొత్తం కూడా కొంత కమ్యూనికేషన్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఆ నైట్ టైం ల్యాండింగ్స్ అనేది గతంలో 4 ఉండేవి, దాన్ని పూర్తిగా 2కి తగ్గించారు. అంటే గతంలో కంటే ఇప్పుడు తగ్గినాయి కాబట్టి దానికి సంబంధించిన ఫ్లయింగ్ అవర్స్ అనేది ఎక్కువ పెరగటం, ల్యాండింగ్స్ అనేది తక్కువ అవడం అనేది కొంత ఇండిగో సంస్థ అనేది తీవ్రంగా దాన్ని ఎక్కువ కేర్ చేయలేదని కూడా తెలుస్తుంది. అందుకనే కొంత నైట్ ల్యాండింగ్స్ విషయంలో కావచ్చు, అటు ఫ్లయింగ్ డ్యూటీస్. రాజేష్, మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు ఫెయిల్యూర్ ఉన్నట్టుగా మా నేషనల్ మీడియా గగ్గోలు పెడుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఆయన అసలు యాక్షన్ తీసుకోలేదా? దీనికి సంబంధించి నిన్న కూడా ప్రెస్ మీట్లో ఆయన చాలా కండిషన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రయాణికుల కోసం అనేక ఈజీ ట్రావెల్ కోసం సంబంధించి కొత్త రైళ్లు ప్రకటించడానికి సంబంధించి వర్క్ చేసినట్టుగా వారి టీమ్స్ చెప్తున్నారు. ఏది కరెక్ట్ ఇందులో? అంటే కొంత ప్రతిపక్షాలకు సంబంధించి దీన్ని రాజకీయ కోణంలో తీసుకొని కొంత కాంట్రవర్సీ చేసే పరిస్థితి అయితే వాళ్ళు ప్రతిపక్షాలు తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. కానీ అది పూర్తిగా అయితే అసత్యం అని చెప్పుకోవాలి. ఎందుకంటే వెంటనే కేంద్ర మంత్రి మన తెలుగు వ్యక్తిగా ఉన్నాడు, దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వెంటనే ఇండిగో సంస్థకు సంబంధించి ఇలా జరిగిన వెంటనే ఆయన వెంటనే ఢిల్లీకి వెళ్ళారు. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ ఢిల్లీలోనే ఉన్నారు. వెంటనే దీని మీద చక్కదిద్దుకునే చర్యలు కూడా ఆయన చేపట్టారని చెప్పుకోవచ్చు. అటు ఇండిగో సంస్థకు సంబంధించి వెంటనే సీఈఓతో కావచ్చు, బోర్డు డైరెక్టర్తో మీటింగ్ పెట్టడం, ముందు ఇమీడియట్గా ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా వాళ్ళ స్వస్థలాలకు పంపించాలనేది కూడా అటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. దానికి సంబంధించి పూర్తిగా ఈ 4 రోజుల నుంచి ప్రయాణికుల్ని దాదాపు అయితే వాళ్ళ స్వదేశాలకు పంపించారు. కానీ ప్రతిపక్షాలు అనేది కొంత ఇక్కడ కేంద్ర ప్రభుత్వం విఫలం అవుతుంది. అదే కాకుండా రామ్మోహన్ నాయుడు సీరియస్గా లేరని కొన్ని రాజకీయ కోణంలో చూసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే దాన్ని ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇలాంటి ఇష్యూస్ జరిగింది కాబట్టి దాన్ని రాజకీయ కోణంలో చూడకూడదంటూ కూడా అటు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వెంటనే అటు ఇండిగో సంస్థకు సంబంధించిన సీఈఓతో మాట్లాడి పూర్తిగా ప్రయాణికులకు
సంబంధించి ముందు ఏదైతే వాళ్ళు ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్నారు కాబట్టి ఆ టికెట్లకు సంబంధించిన అమౌంట్ని అనేది వెంటనే ఇవాళ ఆదివారం సాయంత్రం ఇవాళ 8 గంటల లోపు పూర్తిగా ఇప్పటివరకు రద్దయిన ఫ్లైట్లకు సంబంధించిన అమౌంట్ను కూడా వాళ్ళ అకౌంట్లో వేయాలి. అంతేకాకుండా ప్రధానంగా మహిళలకు సంబంధించి, పిల్లలకు సంబంధించి, వృద్ధులకు సంబంధించి పూర్తిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు వెంటనే అటు ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళని బస్సులు ఏర్పాటు చేయడంతో అటు సీరియస్గా రామ్మోహన్ నాయుడు ఉన్నారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పూర్తిగా అటు ప్యాకేజీ ఏదైతే లగేజ్కి సంబంధించి ప్యాకేజీకి సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళు ఫ్లయింగ్ అవ్వడానికి సంబంధించిన ప్యాకేజీ కూడా లోడింగ్ అయి ఉంటుంది కాబట్టి వాటిని వెంటనే 48 గంటల్లో వెంటనే వాళ్ళ స్వదేశాలకి ఆటోమేటిక్గా వాళ్ళు ఇంటికి పంపించాలంటూ కూడా చేసే ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ప్రయాణికులకు సంబంధించి సేఫ్టీ మీద రామ్మోహన్ నాయుడు ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేశారు. దానికి సంబంధించి దాదాపు 70% వరకు కూడా ప్రయాణికులు అయితే వాళ్ళ సొంత ప్రదేశాలకు చేరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మిగతా ఇవాళ ఈవినింగ్ వరకు కూడా కొంతమంది ప్రయాణికులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు కాబట్టి వాళ్ళు కూడా చేరుకునే అవకాశం ఉంది. ఇక రేపు సాయంత్రం లోపు కూడా లగేజీకి సంబంధించి ప్రత్యేకంగా వాళ్ళ ప్రదేశాలకు పంపించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. దీని తర్వాత ఇండిగో సంస్థ కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. ఏదైతే ఇది జరిగిన దానికి వాళ్ళు కొంత క్షమాపణ కోరడం కూడా జరిగింది. వెంటనే ఈ నెల 15వ తారీఖు లోపు పూర్తిగా చక్కదిద్దుకుంటాము చర్యలు, అలాగే సిబ్బందిని మొత్తాన్ని రిక్రూట్మెంట్ చేసుకుంటాము. 15వ తారీఖు నుంచి పూర్తిగా ఇండిగో వ్యవస్థ అనేది అందుబాటులోకి వస్తుందంటూ కూడా ఇప్పటికే ఇండిగో అయితే చెప్పింది. దాని మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఇండిగో మీద సీరియస్ అయిన నేపథ్యంలో ముందు ప్రయాణికుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని వాళ్ళని పంపించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇంకా వెంటనే అమౌంట్ ఇదే టికెట్లకు సంబంధించిన విషయాలు కావచ్చు ఇదే ఆసరగా తీసుకొని కొంతమంది వేరే ఎయిర్లైన్స్కి సంబంధించి నిన్న భారీ స్థాయిలో టికెట్ల రేట్లు కూడా పెంచడం జరిగింది. విపరీతంగా అంటే ప్రస్తుతం ఉన్న రేట్లకు సంబంధించి దాదాపు 3వ వంతు కూడా రేట్లు పెంచిన నేపథ్యంలో వాళ్ళ మీద కూడా సీరియస్ అయ్యారు అటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది. ఎందుకంటే ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో ప్రజలకి అందుబాటులో ఉండాలి తప్ప ఇదే ఆసరగా తీసుకొని మనీ మీద దృష్టి పెట్టకూడదు అంటూ కూడా కొంత సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కొన్ని ఎయిర్లైన్స్కి అయితే గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది. ఎందుకంటే కిలోమీటర్ల వారీగా ఎంత టికెట్కి ఎన్ని కిలోమీటర్లకి ఎంత టికెట్ ప్రైజు తీసుకోవాలంటూ కూడా కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అంటే పూర్తిగా అటు ప్రజలకు సంబంధించి ఇబ్బందులు లేకుండా అటు కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గానే పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక నిన్న దాదాపు హైదరాబాద్ నుంచి ఒక విజయవాడకు రావాలంటేనే 18,000 రూపాయల వరకు కూడా ఎయిర్లైన్స్ నిన్న ఛార్జ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అటు బెంగళూరుకి వెళ్ళాలన్నా, చెన్నైకి వెళ్ళాలన్నా, ఢిల్లీకి వెళ్ళాలన్నా కూడా దాదాపు 45 నుంచి 50,000, 60,000, 80,000 దాకా కూడా టికెట్లు వసూలు చేశారు. దాని మీద కూడా అటు కేంద్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టింది. ఎందుకంటే అటు ప్రయాణికులని సేఫ్టీగా ఇంటికి పంపిస్తున్నారు. అలాగే ఇండిగోకి సంబంధించిన ఈ ఫ్లయింగ్ ఏదైతే ఉందో దాని మీద పూర్తిగా తీసుకుని. ఓకే రాజేష్, ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. మన దుర్గాప్రసాద్తో మాట్లాడదాం. దుర్గాప్రసాద్ గారు, దుర్గాప్రసాద్ ఒక విషయం చెప్పండి. 850 విమానాలు ఉన్నాయి, మరో 1750 విమానాలకు ఆర్డర్ ఇస్తున్నామని నిన్న మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పడం జరిగింది. విమానాల్లో 80% మంది ఇప్పటిదాకా లీజుకి తీసుకున్నవే అని చెప్తున్నారు. అయితే అసలు ఇప్పటికే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండిగోకే పైలట్లు అందుబాటులో లేనటువంటి సిచ్యువేషన్ ఉంటే రానున్నటువంటి 1750 విమానాలకి పైలట్ దొరికే అవకాశం అసలు భారతదేశంలో ఉందా? ఇంటర్నేషనల్ పరిస్థితి ఎలా ఉంది? రేపు పైలట్ల కొరత అనేది తీవ్రస్థాయిలో కనిపిస్తా ఉంది. ఇదిగో ఎఫెక్ట్ ప్రధాన కారణం కూడా ఈ పైలట్లు కొరతే. ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుతున్నట్టు పైలట్ దాని ఇండిగో సంబంధించిన పైలట్స్ ఎవరైతే ఉన్నారో వారు వేరే ఎయిర్వేస్ సంబంధించి వేరే ఎయిర్లైన్ సంబంధించి వాళ్ళ ఆ కంపెనీకి వెళ్ళిపోవడం, దీన్ని ఏదైతే దీనికి సంబంధించి నిబంధనలు వస్తున్నాయో దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందో వారు ముందుగానే ఆలోచించారో, ఏ విధంగా ఉండబోతుందో భవిష్యత్తును ఆలోచించారో తెలియదు. కానీ వారు ముందుగానే కొంతమంది ఇండిగానే వదిలిపెట్టి వేరే ఇతర కంపెనీల వైపు వెళ్ళడంతో ఒకేసారి కొరత తీవ్ర స్థాయిలో ఏర్పడింది. అయితే రానున్న కాలంలో ఇది మరింత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ దేశవ్యాప్తంగా పాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా దీనికి ప్రభావం ఉండబోతుంది. కాబట్టి పైలట్ కొరత తీవ్ర స్థాయిలో ఉంది. దాన్ని మెరుగుపరుచుకుంటే కానీ దీని సమస్య ఇది కొలిసి రాదన్నది విశాఖలో ప్రయాణికులు కావచ్చు లేదా టూర్ అండ్ ట్రావెల్ సంబంధించిన ప్రతినిధి కూడా చెప్తున్న విషయాన్ని మనం గమనించాలి. రైట్, కానీ ఇక్కడ జూన్లోనే దాదాపు జూన్ జూలైలోనే ఈ యొక్క నిబంధనలు ఇంప్లిమెంట్ చేయాల్సినప్పటికీ కేవలం ఇండిగో కోసం ఎయిర్ ఇండియా కోసం మాత్రమే మరో 6 నెలలు దాదాపు ఎక్స్టెండ్ చేసినట్టుగా సమాచారం స్పష్టంగా ఉంది. సో ఈ ఎక్స్టెన్షన్ అయినప్పటికీ కూడా ఇంతవరకు వారికి అవకాశం లేకపోవడానికి కేవలం ఈ కొరత కారణమా లేదా నెగ్లిజెన్సీ అనుకోవాలా? ప్రధానంగా ఇది నెగ్లిజెన్స్ కింద చూడ నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఎందుకంటే గత 6 నెలల ముందే ఇది అయిపోయింది. అండ్ అప్పటికే ఎయిర్ ఇండియా సంబంధించి గతంలో విమర్శలు ఇచ్చారు. ఎయిర్ ఇండియా సంబంధించి కొన్ని విమానాలు రద్దు చేశారు. ఈ కొత్తగా వచ్చిన నియమ నిబంధనలు గతంలో ఉన్నాయి కాబట్టి ఇది ఎక్స్టెన్షన్ చేస్తారో మరలా పొడిగిస్తారేమో
మనం అప్పుడు చూద్దామని ఒక నిర్లక్ష్య ధోరణే ప్రధానంగా ఇండిగో కనిపించిందని చెప్పి కూడా ప్రజలు చెప్తా ఉంటే కొంతమంది సమాచారం మనకు వచ్చిన తాజా సమాచారం కూడా మనకు అదే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రధానంగా గతంలోని ఈ ఎఫెక్ట్ కనిపించింది. అప్పటికే చాలా మంది విమర్శించారు, ఎందుకు విమానాలు రద్దు చేస్తుంది, ఆ ప్రయాణికులు ఇబ్బంది పడుతుందని చెప్పి గత 6 నెలల కిందట ఈ సమస్య కనిపించింది. కానీ 6 నెలలు పొడిగించినప్పుడు కూడా ఇండిగో సంస్థ మాత్రం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వ్యవహరించింది. అండ్ మరోవైపు పైలట్లు కూడా వేరే ఇతర సంబంధించిన ఎయిర్లైన్స్ వెళ్ళిపోవడం, ఆ కొరత కూడా ఈ ఫిల్ఫిల్ చేయలేదు. గతంలోనే ఈ సమస్య ఉండేటప్పుడు వారు కొత్త రిక్రూట్మెంట్ చేసి వారి సేవను పెంచుకుంటూ పైలట్స్ పెంచుకుంటే ఉంటే ఇది ఇప్పుడు ఎంత తీవ్ర స్థాయిలో ఈ సమస్య వచ్చేది కాదని రెగ్యులర్ గా ప్రయాణాలు చేస్తున్న అంతర్జాతీయ స్థాయిలో ప్రయాణాలు చేస్తున్న ప్రజలు చెప్తా ఉన్నారు, రైతులకు సంబంధించిన చెప్తున్నారు. అదేవిధంగా టూరిస్ట్ ట్రావెల్స్ నడిపే ప్రజలు కూడా ఇదే ప్రధాన సమస్య అని చెప్పి చెప్తున్న అంశాన్ని మనం గమనించాలి. అయితే ఇండిగో ప్రధాన నిర్లక్ష్యం దీంట్లో కనిపిస్తా ఉంది. రిక్రూట్మెంట్ విషయంలో కూడా స్పీడ్ త్వరితగిన చేయకపోవడమే ఒకేసారి ఈ విధంగా విమానాల రద్దుకి కీలక కారణంగా మనం చూడొచ్చు. కళ్యాణ్ రైట్, ఒక నిమిషం లైన్లో నుండి ఇక్కడ కొంత మనకు సమాచారం ఉంది. ఇక్కడ ప్రైమరీ హబ్ ఏదైతే ఇండిగో ఉందో ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్కి సంబంధించిన కొంత సమాచారం. డొమెస్టిక్ మార్కెట్ షేర్ 64.2%గా ఉంది. ర్యాంక్ ఇన్ ఇండియా లార్జెస్ట్ ఎయిర్లైన్ బై ప్యాసింజర్స్ అండ్ ఫ్లీట్ సైజ్ కింద ఇండిగో నమోదైంది. ర్యాంక్ ఇన్ ఏషియా సెకండ్ లార్జెస్ట్ లో కాస్ట్ ఎయిర్లైన్ కింద ఇండిగో ఉంది. అదేవిధంగా గ్లోబల్ ర్యాంకింగ్లో చూస్తే వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ బై ప్యాసింజర్స్ 31.9+ మిలియన్ ప్యాసింజర్స్ కింద రికార్డ్ నమోదైంది. అదేవిధంగా డెస్టినేషన్స్ కనుక నవంబర్ 2025 చూస్తే 137 టోటల్లో 94 డొమెస్టిక్ 43 ఇంటర్నేషనల్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా డైలీ ఫ్లైట్స్ వచ్చి 2700 ఉంది. కార్గో ఆమ్ వచ్చేసరికి ఇండిగో కార్గో ఉంది. ఫ్లీట్ సైజ్ వచ్చేసరికి 434 ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇండిగో గురించి సంబంధించిన చరిత్ర చాలా పాజిటివ్గా కనపడుతుంది. ఎందుకంటే భారతదేశంలో ఇండిగో దాదాపుగా 64% ప్రయాణికుల్ని తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎకానమీ దాదాపుగా చాలా ఎకానమీగా ఉండేటువంటి ఛార్జెస్ తక్కువగా ఉండడం, ఎకానమీలో అందుబాటులో ఉండడం వల్ల ప్రయాణికులు కూడా ఎక్కువ ఇండిగోని ప్రిఫర్ చేయడం కూడా మనకు కనపడుతుంది. సో ఇది భారతదేశానికి సంబంధించి లేదా ప్రయాణికులకు సంబంధించినంత వరకు ఇండిగో చేస్తున్న దాన్ని అందుబాటులోకి తేవడం, దానివల్లే ప్రయాణికులు పెరిగినట్టుగా కూడా మనకి లెక్కలు చెప్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం ప్రయాణికులు ఏమంటారు దానికి సంబంధించి? ఏదైతే దేశవ్యాప్తంగా అగ్రగమ్యంగా ఉంది. 63% ప్రయాణికులు ముఖ్యంగా ఇండిగోనే ప్రిఫర్ చేస్తున్న పరిస్థితి. ఏదైతే ఈ టీజీసీఏ 2024 జనవరిలోని ఈ కొత్త ఎఫ్ఈడీకి సంబంధించిన నివేదికను తీసుకురావడం జరిగింది. రూల్స్ అయితే తొలి దశలోనే 2025 జూలై నుంచి దీన్ని అమలులోకి తెచ్చింది. రెండవ దశ చూసేటప్పటికీ మనకి నవంబర్ 1 దీన్ని అమలులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఎంత టైం ఇంత కాలం ఉన్నప్పుడు కూడా ఈ ఇండిగో సంస్థ నిర్లక్ష్యం తీరే కనిపిస్తా ఉంది. ఈ మరోవైపు పైలట్ కొరత కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఎక్కువగా ప్రిఫర్ చేసేసి ఎక్కువగా అగ్రగామిలో ఉన్న సంస్థ కూడా ఇండిగా 63% నుంచి 64% వరకు ప్రయాణికులు ఎక్కువగా ఇండిగోనే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎంత అగ్రగామిగా ఉన్న సంస్థ ఒకేసారి ఈ విధంగా అవ్వడం కూడా రెగ్యులర్ టూరిస్టులు కావచ్చు, ఎక్కువగా ఫ్లైట్ జర్నీ చేసే ప్రయాణికులు అసహనానికి గురవుతున్నారు. ఎందుకంటే ఏదైనా జర్నీ చేయాలంటే ఎక్కువగా ముందు కనెక్ట్ అయ్యేది వాళ్ళకి ముందు ఇంట్రెస్ట్ చూపించేది కూడా ఇండిగోనే. సో ఎందుకంటే కనెక్టివిటీ సంబంధించి కానీ ఆ సర్వీస్ కానీ అన్ని రకాలుగా ఇండిగో బాగుంటుందని చెప్పేసి ఒక రెగ్యులర్ ట్రావెలర్స్ కి ఒక ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది. అందుకే దేశవ్యాప్తంగా కావచ్చు అది ఇతరులో కూడా ఎక్కువగా బుకింగ్ అయ్యేది కూడా ఇండిగోనే. సో అట్లాంటి సంస్థ ఈ విధంగా రద్దు చేయడం కావచ్చు, లేకపోతే ఈ కొత్త సంబంధించిన రూల్స్ విషయంలో కూడా ముందుగా తెలిసినప్పుడు కూడా ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరించారో, ఒకేసారి ఇంత వందల విమానాలు రద్దు అవడంతో అటు తీవ్రస్థాయిలో ప్రయాణాలకు గురవుతున్నారు. అది ప్రత్యామ్నాయంగా మనం వెళ్ళాలి, ఖచ్చితంగా అక్కడ హెల్త్ ట్రీట్మెంట్ సంబంధించి కానీ బిజినెస్ పరంగా కానీ ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సింది అనుకునేవారు దాని ప్రత్యామ్నాయ రూట్లో వెళ్తున్నారు. దీనికంటే దానికి 3 రెట్లు ఎక్కువగా బుకింగ్ చేసుకుని వెళ్ళిన పరిస్థితి. ఈ నష్టాన్ని ఎవరు పోలీసులు కూడా ఒక రకంగా అసహనం వ్యక్తం చేస్తారు. ఎంత అగ్రగామంగా పేరు సంపాదించుకుందో ఇండిగో ఒకేసారి దానికి డబుల్ రేటింగ్లో పడిపోయిన అంశం కూడా మనం చూడొచ్చు. కళ్యాణ్ దుర్గాప్రసాద్ ఒక నిమిషం లైన్లో ఉండండి. మన విజయమోహన్ ప్రెసిడెంట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు వైజాగ్ నుంచి వారి ఇదే విషయానికి సంబంధించి వారు ఒక బయట పంపించారు. వారు ఏమంటున్నారో చూద్దాం. ఇది
నాకు తెలిసి ఇట్ ఈస్ అ క్రియేటెడ్ ఇష్యూ అండి. వాళ్ళ నమస్తే అండి, నేను విజయ్ మోహన్, ప్రెసిడెంట్ ఆఫ్ ద టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర. సరే, ఇప్పుడు ఏదైతే మనం ఈ ఇండిగో వాళ్ళ ఇంపేజ్ మనం ఏదైతే చూస్తున్నామో ఇది నాకు తెలిసి ఇట్ ఈస్ అ క్రియేటెడ్ ఇష్యూ అండి. వాళ్ళ ఇండిగో వాళ్ళు చేసుకున్న క్రియేటెడ్ ఇష్యూ. ఎందుకంటే గత ఆల్మోస్ట్ 1.5 year క్రితమే డీజీసీఏ ప్రతి ఎయిర్లైన్కి ఎఫ్డిటిఎల్ ఏదైతే ఉందో ఇంప్లిమెంట్ చేయమని చెప్పిందండి. ఆల్రెడీ ఎయిర్ ఇండియా, తతమ ఎయిర్లైన్స్ మనకు 6 నెలల క్రితం మనం ఇంపేజ్ చూసాం ఆ ఎయిర్లైన్లో, వాళ్ళు అప్పుడే చేసుకున్నారు. బట్ లాస్ట్ మినిట్ వరకు ఇండిగో అలా పెట్టుకుని కూర్చుని ఈ ఎఫ్డిటిఎల్ ఇంప్లిమెంట్ చేయకుండా కూర్చోవటం వల్ల ఈరోజు టూరిజము చాలా ఎఫెక్ట్ అయిందండి. అలాగే అయ్యప్ప స్వాములు, ఇది సీజన్ అండి వాళ్ళది, వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. ట్రాన్సిట్ ప్యాసింజర్స్ ఎఫెక్ట్ అయ్యారు. మ్యారేజెస్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు నార్త్ ఈస్ట్లో చాలా పెద్ద ఫెస్టివల్ అవుతుంది, నాన్-వీల్ ఫెస్టివల్ అని, ఇవన్నీ కంప్లీట్గా టోటల్గా ఎఫెక్ట్ అయినాయి. ఎఫెక్ట్ అవటం కారణం అదే కాకుండా ప్యాసింజర్స్ ఇటు నుంచి అటు వెళ్ళి అటు నుంచి ఇటు రాలేక అది వాళ్ళు అంటే అది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అండి. ఎందుకంటే కొంతమంది ఈ వీసాలు కూడా ఎక్స్పైర్ అవుతాయండి. సో కొంతమంది ఏంటంటే లాస్ట్ డేట్ ఓకే నాకు ఎల్లుండి వీసా అయిపోతుంది, నేను ఈరోజు బయలుదేరిపోదామని పెడితే వాళ్ళు రావడానికి కూడా లేదండి. ఆయిషీస్ కూడా ఆల్రెడీ దుబాయ్లో ఎల్లుండి వీసా అయిపోతుంది అని 2 రోజుల ముందు బుక్ చేసుకుని ఆయన ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయి ఆయన ఏం చేయాలో తెలియని ఆయన మాకు ఫోన్ చేయడం సందర్భాలు కూడా చూసాము. సో ఈ ఇంపేస్ని ఇమీడియట్గా చేయాల్సిన అవసరం అయితే ఇండిగో వాళ్ళది, అలాగే డీజీసీఏది ఫస్ట్ వాళ్ళు ఇమీడియట్గా దాన్ని చేసి వాళ్ళు వాచ్ డాగ్ అండి, ఆ వాచ్ డాగ్ ప్రకారంగా వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు దీన్ని దృష్టి పెట్టి ఎయిర్ ఫేర్స్ ఏదైతే అబ్నార్మల్గా వాళ్ళు పెంచారో దాన్ని ఇమీడియట్గా వాళ్ళు ఆపి దీన్ని కంట్రోల్ చేసి వాళ్ళు ఈ ఎకోసిస్టమ్ని కంప్లీట్గా ఏదైతే ఉన్నదో ఎయిర్లైన్ ఎకోసిస్టమ్ని వాళ్ళు ముందు అంటే దాన్ని ఆ వాచ్ డాగ్ కరెక్ట్గా చూడాలనేది మా ఇదండి. థ్యాంక్ యూ విజయమోహన్. అదేవిధంగా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అండ్ రాజేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా గత 3వ తారీఖు నుంచి దాదాపుగా ఈ సిచ్యువేషన్ సంభవించింది. ప్రయాణికులందరూ అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 1232 సర్వీసులు ఇండిగో క్యాన్సిల్ చేసింది. అంటే దాని సర్వీసులో దాదాపుగా 61% సర్వీసుల్ని క్యాన్సిల్ చేసింది. కేవలం సిబ్బంది లేరు అనేటువంటి, అంటే సిబ్బంది షార్టేజ్ వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వారు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రయాణికులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు, ఆవేదన చెందుతున్న పరిస్థితి ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్లో మనకు కనపడుతుంది. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.